ఎవరవునన్నా కాదన్నా మనం సంఘజీవులం. ఇష్టం ఉన్నా లేకున్నా ఒకరితో ఒకరం జీవనం సాగించాల్సిందే. సాగించవచ్చు ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తే. బట్ ఇది అంత ఈజీయా? అది కూడా ఈ రోజుల్లో నోవే. మన దారికి వాళ్ళు రావాలే కానీ వాళ్ళ దారిలోకి మనమా కదా. అందుకే ఎదుటి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలో ఆ రోజుల్లోనే చాణక్యుడు చెప్పాడు. అందరినీ కాకపోయినా ఓ నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రం ఇట్టే మన దారిలోకి తీసుకురావచ్చు. మరెందుకు ఆలస్యం, ఆ వివరాలేంటో చెప్పేస్తాను. కొందరికి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. అమ్మో, వారితో మాట్లాడటం కూసింత కష్టమే అనుకుంటాం. కానీ చిన్నపాటి ట్రిక్ పాటిస్తే వారిని ఇట్టే మన దారిలోకి తీసుకురావచ్చు. కోపం మనస్తత్వం ఉన్నవారి ఎదుట చాలా మర్యాదగా ప్రశాంతంగా ప్రవర్తించాలి. మనకెంత కోపం వచ్చినా కోపాన్ని ప్రదర్శించకూడదు. దీంతో వారు ఆటోమేటిక్గా కూలయ్యి ఆ క్రమంలోనే మన దారిలోకి వచ్చేస్తారు. ఇక కొందరు వారు పట్టిందే కరెక్ట్ అంటారు. అలాంటి మూర్ఖపు స్వభావం ఉన్నవారిని వీలు చిక్కినప్పుడల్లా పొగుడుతూ ఉండాలట. అంతేకాదు వారిని ఎల్లప్పుడూ ఫాలో కావాలట. దీంతో వారు కంట్రోల్లోకి వచ్చేస్తారు. కూల్ కదా. మరి టాలెంటెడ్ పీపుల్ని దానికి ఉంది మంత్ర. మన ఎదుట మనకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులుంటే వారితో ఎప్పుడు నిజాలే మాట్లాడాలట. దీంతో వారికి మనపై ఇంట్రెస్ట్ కలుగుతుందట. ఆ ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ మన దారిలోకి వచ్చేస్తారనమాట. ఇక బాగా ఈగో మనస్తత్వం ఉన్న వారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎప్పుడూ మర్యాదగా ఉంటూ అదే విధంగా ప్రవర్తించాలి. దీంతో వారు ఆటోమేటిక్గా మన మాట వింటారు. కొందరు బాగా స్వార్థం ఉన్నవారు, అత్యాసపరులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఇలాంటి వారిని చాలా సులభంగా బుట్టలో పడేయచ్చు. వీరిని కొంత ధనం ఆశ చూపితే చాలు మన దారిలోకి వచ్చేస్తారు. వీరందరూ సరే, మరి చిన్నపిల్లల్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి? దానికి ఉంది మార్గం. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయతలతో లొంగ తీసుకోవచ్చు. 5 సంవత్సరాల వయసు వరకు వారిని అమితమైన గారాబంగా పెంచాలి. ఇక 10 ఏళ్లలోపు వారైతే వారితో ఎలాంటి దురుసు ప్రవర్తన చేయకూడదు. ఇక 16 ఏళ్లలోపు వారు ఆ పైన వారితో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలి. రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులతోనే కాదు, ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు. మెయిన్ గా టఫ్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు వీలైనంత ఓర్పుతో ఉండాలట. అదే మంచి ఫలితాలను ఇస్తుందట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ అసలు మనిషి స్వభావం ఎలా తెలుసుకుంటాం? ఈ ప్రశ్న ఇందాక నుంచి మైండ్ బ్యాంక్ చేస్తోంది కదా. దానికి ఉంది సింపుల్ టిప్. ఓ వ్యక్తికి ఉన్నటువంటి సహజ సిద్ధమైన అతని స్వభావాన్ని తెలుసుకోవాలంటే అతని మాటలు, ప్రవర్తన ఆధారంగా దాన్ని నిర్ణయించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనిషి స్వభావాన్ని పట్టేసేయండి, ఈజీగా మీ దారిలోకి తెచ్చేసుకోండి.